బై ఛాన్సే సార్. ఎందుకంటే మా మదరు పోలీస్ డిపార్ట్మెంట్లో మా గ్రాండ్ ఫాదరు, మా ఫాదరు, మా అంకులు వీళ్ళంతా చేస్తే నాకు అసలు పోలీస్ డిపార్ట్మెంట్ వద్దు అని చెప్పి యాజ్ ఏ నేషనల్ బాస్కెట్బాల్ ప్లేయర్ కోచ్గా వెళ్దాం అనుకున్నాను. అది ట్రై చేయరా వస్తే వస్తుంది లేకపోతే లేదు అని అనేసి వెళ్ళాను. 5 ఈవెంట్స్ అప్పుడు లాంగ్ జంపు, హై జంపు, త్రో, 100 మీటర్స్, 400 మీటర్స్ 5 ఈవెంట్ కంప్లీట్ చేసేసాను. ఇంటర్వ్యూకి వెళ్ళాను, సెలెక్ట్ అయిపోయాను. అది జరిగిన తర్వాత ఇది చేశాను. మా ఫాదర్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తూ ఫ్రీడమ్ దీంట్లో రిజైన్ చేసేసి పొలిటికల్ పార్టీలో జాయిన్ అయ్యారు. అట్లా నేను కూడా ఈ డిపార్ట్మెంట్లో ఇమ్మడతానో ఇమ్మడనో అని కూడా అనుకున్నారు వాళ్ళు. అయినా ఛాలెంజింగ్గా తీసుకుని చేశాను. నేను పోలీస్ డిపార్ట్మెంట్ చేరిన తర్వాత నా ఎక్స్పీరియన్సు ఇవన్నీ చూసిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ని పబ్లిక్ ఎందుకు హెటెడ్ అంటే మమ్మల్ని ఉపయోగించుకుంటానే మమ్మల్ని ద్వేషిస్తానికి కారణం ఏంటో అనేది మా యొక్క యాటిట్యూడ్లో కొంత తప్పు ఉంది. అసలు తప్పు అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని అంటే పబ్లిక్లో నుంచే కదా స్టార్ట్ అయ్యేది. ఆ పబ్లిక్లో నుంచి స్టార్ట్ అయ్యే తప్పుని వాళ్ళు కప్పిపుచ్చుకొని మా మీద నిందలేయటం అనేది జరుగుతుంది. కానీ దీనికంటే ముందు ఒక మాట నేనేం చెప్పానంటే 10 అవతారాల్లో 2 అవతారాలు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధం ఉంది. ఏంటి అని చాలామంది అడిగితే చెప్పేవాళ్ళు, కొంతమంది చెప్పేవాళ్ళు కాదు. నరసింహ అవతారం వచ్చేసరికి మనిషి ఏమో శరీరమేమో మనిషి ఆకారం, తలక వచ్చి సింహం ఆకారం. మా పోలీస్ డిపార్ట్మెంట్లో మేము యూనిఫామ్ వేసుకొని నెత్తి మీద ఇది పెడతాం కదా, సింహాల గుర్తు పెడతాం. కాబట్టి మేము ఆ అవతారానికి దగ్గరే కదా. మా బాడీ అంతా మనిషి అయినా మొహం టోపీ మీద 3 సింహాలు గుర్తుంది కాబట్టి మా తలకాయ అంతా నరసింహ అవతారం కాబట్టి ఆ అవతారానికి ఒకటిను. 2వ అవతారం కృష్ణ అవతారం. ఎక్కడ పుట్టాడు? జైల్లో కదా పుట్టింది. జైలు ఎవరికి ఉంది? పూర్వకాలం రాజులకు ఉండేది, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్గా ఉంది కదా. కృష్ణుడు పుట్టిన జన్మస్థానం అనేది మాకున్నప్పుడు, మేము 2 అవతారాలతో సంబంధం ఉన్నప్పుడు మమ్మల్ని ప్రజలు లైక్ చేయాలి కానీ ఎందుకు ద్వేషిస్తారు అనేది వస్తేసరికి వాళ్ళకి యొక్క తప్పుల్ని కప్పిపుచ్చుకోవటానికి రాజకీయ పలుకుబళ్ళు ఉపయోగించుకొని మా దగ్గరికి వచ్చే ముందే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, రికమెండేషన్స్ తీసుకొని వచ్చి మమ్మల్ని న్యాయం చేయకుండా ఆర్కట్టి ఇచ్చేస్తున్నారా లేదా? అలాంటప్పుడు మేము న్యాయం చేయలేదని వాళ్ళు మా మీద నిందలేయటం ఎందుకు? మమ్మల్ని దేవుళ్ళలాగా కూల్చి చేస్తే మేము మాలో మంచివాళ్ళు ఉన్నారు, తప్పుడోళ్ళు ఉన్నారు, కాదని అంటలే. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ కంటే సమాజంలో న్యాయం చేయాలనుకునేది పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే. ఎందుకంటే ఏ ఇన్సిడెంట్ జరిగినా ఆన్ ది స్పాట్ వెళ్ళిపోతాం సీన్ ఆఫ్ ఎఫెన్స్కి. సీన్ ఆఫ్ ఎఫెన్స్లో మాకు తెలిసిన నిజాలు ఎవరికీ తెలియవు. ఆఫీసర్లు ఉంటారు, ఏసీ రూమ్లో కూర్చుంటారు, మేము చెప్పింది ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. ఆ ఫీడ్బ్యాక్ని పెట్టుకున్న రాజకీయ పలుకుబడిగా ఇది చేస్తారు. ఇట్లా జరుగుతున్నాయి సమాజంలో. రైట్. నేను 74లో జాయిన్ అయినప్పుడు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఓకే, మీరు 74 జాయిన్ అయ్యే ముందు ఒకసారి వెనక్కి వెళ్తే మీ కుటుంబ నేపథ్యం బ్రీఫ్గా చెప్పండి. మీ అమ్మగారు, నాన్నగారు, ఊరు అది? నేను ఐ వాజ్ బార్న్ ఇన్ గుంటూరు, స్టడీడ్ అట్ గుంటూరు హిందూ కాలేజ్ హై స్కూల్ అండ్ హిందూ కాలేజ్. తర్వాత డాక్టర్ అవుదామని చెప్పి 12th క్లాస్ పాస్ అయ్యి తర్వాత ప్రీయూసీ కూడా రిపీట్ చేసి వస్తే అప్పుడు ఈ గేమ్స్లోకి ఎంటర్ అయ్యి నేషనల్ ప్లేయర్ అయ్యేసరికి కాన్సన్ట్రేషన్ తప్పి లాంగ్వేజ్ 2 తప్పాను. తర్వాత గ్రూప్లో సైన్స్లో మోర్ దెన్ 60% వచ్చింది. కానీ ఇక అది కాలేదని చెప్పి బీకామ్ చదివి ఈ డిపార్ట్మెంట్లోకి రావాల్సి వచ్చింది. ఓకే, 74లో సెలెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి? కంచికిచర్ల, ఇక్కడ కృష్ణా జిల్లా. అది సెన్సేషనల్ ఊరు. ఒక హరిజన్ను చెట్టు కట్టేసి దహనం చేసిన ఊరు అది. సార్, కంచికిచర్ల ఫస్ట్ పోస్టింగ్లో మీకు వచ్చిన ఫస్ట్ ఛాలెంజ్ మీరు చెప్తున్న కంచికిచర్ల అంటే ఒకప్పుడు ఫ్యాక్షన్ ఏరియా, హైవేగా దగ్గరలో ఉంటుంది, అది రౌడీజంకి అన్నిటికీ అది కేర్ ఆఫ్ అడ్రస్ ఉంటుంది. యాక్చువల్గా ఫస్ట్ పోస్టింగ్ అంటే ప్రొబేషనరీ టైం. ప్రొబేషనరీ టైంలో మేము చాలా స్ట్రిక్ట్గా పనిచేయాలి, హానెస్ట్గా పనిచేయాలి. ఈ ఆస్పెక్ట్లో చేసినప్పుడు మాకు కొన్ని ఇన్సిడెంట్స్ ఫేస్ అవుతూ ఉంటాయి కదా. అలాంటి దీంట్లో ఒక కానిస్టేబుల్ని ఒక కాపు కమ్యూనిటీ వాడు
అసాల్ట్ చేస్తే తీసుకొచ్చి లోపలేసి ఇది చేసాం. ఆడిని నేను వదిలిపెడతానేమోనని వాళ్ళందరూ చూస్తే ఆడు కాపు అని తెలీదు, నాకు క్యాస్ట్ పరంగా నాకు అప్పుడు తెలీదు. నేను నేను అప్పుడు తీసుకున్న నా డెసిషన్ ఏంటంటే ఒక కానిస్టేబుల్ మీద ఎదురు తిరిగి మాట్లాడి వాడిని అసాల్ట్ చేసినప్పుడు అతన్ని నేను ఎట్లా వదిలిపెడతాను? వదిలిపెడతాను కదా. అట్లా జరిగినప్పుడు దానికంటే ముందు ఈ ప్యాకాట్లు చేసినప్పుడు నేను పట్టుకొని వచ్చి ఎక్కడైతే పట్టుకున్నానో అక్కడి నుంచి నడిపించుకుంటా, ఏ చేపలైతే చేపలు, కుర్చీలు అయితే కుర్చీలు వాళ్ళ నెత్తి మీద పెట్టి మోయించుకు తీసుకొచ్చాడు. ఎందుకు? దాన్ని అరికట్టాలి. ప్రజల్లో ఏదన్నా అరికట్టాలి అని అంటే కొంత మనం థింకింగ్ పవర్తో ఆలోచిస్తే వాళ్ళు పరువుకి పాకులాడతారు కానీ దీనికి పాకులాడరుగా. నడిపించి అయ్యో పరువు పోద్ది అని చెప్పి ఆడటం మానేస్తారు కదా. ఆ ఉద్దేశం చేశాను కానీ వాళ్ళని అగౌరవపరచాలని కానీ ఇది కానీ కాదు. ఓన్లీ టు ఇరాడికేట్ సర్టన్ సోషల్ ఈవిల్స్. అట్లా చేసినప్పుడు వాళ్ళు ఫీల్ అయ్యారు. దీని మీద ఐ బీయింగ్ ఏ కాపు కమ్యూనిటీ నాకు ఎక్కడ దొరుకుతారు సమాజంలో, ఈడి కులం ఏంటి, ఈడి మతం ఏంటి, ఈడి హ్యాబిట్స్ ఏంటి, ఇవన్నీ చూస్తారు కదా. ఈడు మన గ్రిప్లోకి ఎట్లా వస్తాడు అనేది కూడా పబ్లిక్ అబ్జర్వ్ చేసి బెనిఫిట్ పొందడానికి ట్రై చేస్తారు. అప్పుడు చేయసరికి అమ్మో ఈయన జోలికి మనం వెళ్ళకూడదురా, ఈయన వదిలిపెట్టలేదు, ఈయన ఫామ్ ఆఫీసరు అని అనుకున్నారు. రాలే. అట్లా పీస్ఫుల్గా కంచికచర్ల 1 year ప్రొబేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నాకు విజయవాడ ట్రాన్స్ఫర్ చేశారు సార్. సార్ కంచికచర్లలో మీరు చెప్తున్నట్లు అంత ఈజీ ఏం కాదు. అక్కడ రౌడిజం, పొలిటీషియన్ అన్నీ విపరీతంగా ఉండేదండి. మా చిన్నతనాల్లో ఆ పేరు కంచికచర్ల అనగానే భయపడేవారు ఆఫీసర్లు కూడా. మీరు 1 year పనిచేశారంటే స్మూత్గానే వెళ్ళిందా? ఏం బాగా ఇబ్బందులు? స్మూత్గానే ఏం కాలేదు. ఎక్కువ ప్యాకాట్లు, సెటిల్మెంట్లు అన్నీ జరుగుతుంటాయి కదా. అవును అవన్నీ జరిగింది. దాన్ని సపరేట్ చేయడానికే అప్పుడు మీకు ఆఫీసర్ ఇచ్చిన వర్క్ ఫుల్ఫిల్ చేశారు అక్కడ? చేశాను. ప్రొబేషన్ డిక్లేర్ అయింది. నేను ఐ గాట్ ఏ లిస్ట్ ప్రమోషన్. ఎవరండి ఎస్పీ ఫస్ట్ అప్పుడు? అప్పుడు ఎస్పీ ఈయన మన సూర్యనారాయణ రెడ్డి గారు. అచ్చా, ఓకే. తర్వాత విజయవాడ వచ్చారు? విజయవాడ రూరల్ వచ్చాలండి. అక్కడ 6 months చేసి మ్యారేజ్ చేసుకునేటప్పుడు 2 months సెలవు పెట్టి అటు వెళ్ళేటప్పటికి అక్కడి నుంచి బందర్ ట్రాన్స్ఫర్ అయింది అనమాట. బందర్లో 3 years చేశా. బందర్ ప్రశాంతంగా కనిపిస్తుంది కానీ అక్కడ కూడా పొలిటికల్ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. ఏ పొలిటికల్ ప్రెషర్ ఉన్నా కానీ మనం చేయగలిగే న్యాయం వరకు చేస్తాం కానీ అవుట్ ఆఫ్ ది వే చేయటం. అక్కడ మీకు గుర్తుండిపోయిన కేసు చెప్పండి. బందర్లో పెద్దగా ఏం లేదు కానీ నా సర్వీస్లో నేను ఫేస్ చేసిన వల్ల చల్లపల్లి, సిఐగా ఫేస్ చేసిన అనపర్తి, ఇట్లా చాలా ఉన్నాయి సార్. కాకపోతే ఇప్పుడు కంచికచర్లలో ఒక పెద్ద థెఫ్ట్ కేసు ఒకటి జరిగింది. విక్టోరియా రాణి కాసులు పేరు 16 కాసుల పేరు ఒక లీట్లో నుంచి దొంగ వాళ్ళు మన స్టూవర్ట్పురం క్రిమినల్స్ లాగానే ఎరుక్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయి. ఆ ఎరుక్లా ఫ్యామిలీస్ కండక్ట్ చేసిన తర్వాత విత్-in 24 hours డిటెక్ట్ చేసి పట్టుకొని అరెస్ట్ చేసి తీసుకొచ్చేసారు యాజ్ ఎ ప్రొబేషనర్గా. లీడ్ వచ్చింది మీకు? లీడ్ ఎక్కడ వచ్చింది? లీడ్ ఎక్కడ వచ్చిందంటే హౌ ది మోడస్ ఆపరాండి ఆఫ్ ది అఫెన్స్, ఇది ఎవరు చేస్తారు, ఇది వీళ్ళ పని కదా అనేది మా డిపార్ట్మెంట్లో మా సబార్డినేట్స్ వీళ్ళు చెప్తారు కదా. దాన్ని బట్టి ఆ ఏరియాకి వెళ్ళి చేస్తే ఐ చేజ్డ్ క్రిమినల్స్ 2-3 kilometers బై రన్నింగ్ అండ్ క్యాచ్ హోల్డ్. ఆఫ్టర్ గెటింగ్ టు పోలీస్ స్టేషన్ వీ ఇంటరాగేటెడ్, దే డిస్క్లోజ్డ్ అండ్ వీ హ్యావ్ రికవర్డ్. వాళ్ళు ఎక్కడ దాచారు? పొయ్యిలు ఉంటాయి కదా, ఆ పొయ్యిల కింద గొయ్యి తీసి ఆ గొత్తులో దాచారు వాళ్ళ బంగారం. సార్ మీరు చెప్పిన క్రిమినల్స్ అంత ఈజీగా బ్రేక్ అవ్వరు. కానీ మీరు ఏ డిగ్రీ ఉపయోగిస్తారు బ్రేక్ అయ్యారు? థర్డ్ డిగ్రీ బిగించకూడదంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు 3rd degree యూజ్ చేస్తారని అందరికీ తెలుసు, తెలియదని కాదు. కానీ అది ఎవరిని చేయాలి, ఎవరిని చేయకూడదు అని అంటే ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ని ఎవరికి చేయలేరు. ఇన్ఫ్లుయెన్స్ లేని వాళ్ళని చేస్తాం. ఇప్పుడు ఒకే ఇన్ఫ్లుయెన్స్లో పెద్ద వాళ్ళ ఆస్తులు కానీ ఇది కరెన్సీ కానీ పోయినప్పుడు చేస్తాం. దేర్ ఆర్ వేస్ అండ్ మీన్స్ హౌ టు ఇంట్రాగేట్.
అట్లా ఒకడిని కొడితే చెప్తాడు, వాడు ఎన్ని దెబ్బలు తిన్నా కానీ చెప్పకుండా వాడికి ఇష్టమైన వాళ్ళని తీసుకొచ్చి కొడతానంటే చెప్పేస్తాడు. అవును. ఇప్పుడు మీరు తీసుకొచ్చిన క్రిమినల్స్ థర్డ్ డిగ్రీ పెట్టానంటున్నారు. థర్డ్ డిగ్రీ అంటే ఎలా చేస్తారండి? కర్ర తీసుకుంటాం, బెదిరిస్తాం. అది ఫస్ట్ డిగ్రీ. అది ఫస్ట్ డిగ్రీ అనేది ఆడు చెప్పలేదనుకోండి చేతుల మీద కొడతాం. ఇలా చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు టీచర్ మమ్మల్ని చేతుల మీద ఎట్లా కొడతారో అట్లా కొడతాం. చేతుల మీద కాళ్ళ మీద కొడితే కనపడదు దెబ్బలు, అట్లా కొడతాం. అప్పుడు చెప్తారు వాళ్ళు. అప్పటికి వినకపోతే వినకపోతే సైకాలజీ యూజ్ చేస్తాం. సైకాలజీ యూజ్ చేసి వీడికి ఎవరిష్టం, సైకాలజీ అనేది మీరు చాలా దూరం వెళ్ళిపోయారు. ఇంకా దానికి దీనికి మధ్యలో ఇంకుంటాయి, రబ్బర్లు ఉంటాయి. ఆ రబ్బర్లు గిబ్బర్లు ఇవన్నీ అన్నట్టే సార్. బాడీ మీద మనం థర్డ్ డిగ్రీ యూజ్ చేసింది కనపడకుండా ఉండాలి. కనపడితే వాడిని మేము 24 అవర్స్లో ప్రొడ్యూస్ చేయాలి. అవి చూపిస్తే మ్యాజిస్ట్రేట్ విల్ నాట్ కీప్ క్వైట్. అలాంటప్పుడు మేము ఎందుకు రిస్క్ తెచ్చుకుంటాం సార్? అటువంటి సిచ్యువేషన్ చూశారు కాబట్టి బాడీ మీద కనపడకుండా కొట్టే టెక్నాలజీ చెప్పండి. టెక్నాలజీ చాలా ఉన్నాయి సార్. ఇప్పుడు అరికాళ్ళ మీద కొడతాం, చేతుల మీద కొడతాం, కూర్చోబెడతాం, ఒక ఐస్ స్లాబ్ తెస్తాం, దాని మీద కూర్చోబెడతాం. దెబ్బ కనపడుతుందా? కానీ వాడికి మంట ఎత్తుద్దిగా. ఎంతసేపు కూర్చోగలడు? బ్రేక్ అవ్వాలిగా. ఐస్ దిమాగ్ కూర్చోబెడతారా? లేదు పడుకోబెట్టి వాడి మీద ఐస్ పెడతారా? చచ్చిలేదు. వాడిని హ్యూమిలియేట్ చేయకుండా నిజం రాబట్టాలి అని అంటే ఒక కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఐస్ గడ్డను మనం చేతులు ఎంతసేపు పట్టుకుంటాము? పట్టుకోలేంగా. దాంతో మనకి ఇది వస్తుంది కదా. అప్పుడు దాన్ని మనం తప్పించుకోవటానికి నిజం చెప్పాలిగా. అట్లా చెప్తారు. దాన్ని కూడా కంట్రోల్ అయ్యాడు అనుకోండి. కొంతమంది ఉంటారు హ్యాబిచువల్ అఫెండర్స్. స్టూవర్ట్పురం క్రిమినల్స్ అయితే నువ్వు కొట్టుకో, ఏమన్నా చేసుకో, ఇది కాదు. వాళ్ళు ఉంటాం, ఇది చేస్తాం, వాడి కోసం వస్తారు, భోజనాలు తీసుకొస్తారు, మేము ఇళ్ళకాలం పెట్టలేము, ఇదిగా చేస్తాం. వాడి వైఫో వాడి బొండో ఎవరు వీళ్ళు ఉంటాయి అనేది మేము కనబడతారు. కొత్త వాడికి తిండి అవసరమైతే తాగుపోయిచ్చి ఈ చేసి నిజాన్ని రాబట్టడానికి వాడికి కూడా మేము హాస్పిటాలిటీ ఇవ్వాలిగా. ఆ హాస్పిటాలిటీ ఇచ్చేటప్పుడు బ్రేక్ అవుతాడుగా. అప్పుడు వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఒక మర్డర్ కేసులో కూడా నేను ఇట్లానే వాడు చంపాడని అందరికీ చెప్తున్నారు, చూశారు, అయింది. కానీ వాడు యూజ్ చేసిన వెపన్ ఎక్కడ పడేస్తాడో చెప్పడు. వాడితో చెప్పటానికి నా సాయశక్తిలో ట్రై చేసి చివరికి వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చి వీళ్ళని కొడతానరా నువ్వు నిజం చెప్పకపోతే అని చెప్పి అప్పుడు బ్రేక్ అయ్యాడు. వీళ్ళు ఎతికితే వెపన్ దొరికింది. కాలువలో పడేశాడు ఆ వెపన్ని, అక్కడ ఎతికిస్తే దొరికింది. అట్లా సైకాలజీ ఆఫ్ ది క్రిమినల్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళ యాటిట్యూడ్ కూడా మనల్ని ఈడేం చేయగలలే అని అనుకుంటారు, కానీ మనం ఏం చేయాలి, ఎట్లా రాబట్టాలి అనేది మనం చూస్తాం. సార్ కొంతమంది క్రిమినల్స్ మీరు ఎంత కొట్టినా పైనుంచి వేలాడి తీసినా వాళ్ళు ట్రాన్స్లోకి వెళ్ళిపోతారండి. ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయి అలాగే వాడు దీక్షలో కూర్చుంటాడు. దీక్షలో ఎన్ని రోజులు కూర్చుంటారు, మేము ఎన్ని రోజులు పెట్టుకోవాలండి? అదే అడుగుతున్నాను నేను. అది లేదు కదా, ఇప్పుడైతే అసలు లేదు. పూర్వకాలం మా కాలంలో అంటే రికవరీ చేయటానికి చాలా పాటలు పడేవాళ్ళం. వాడిని పెంచి పోషించడానికి వారాలు రోజులు పెట్టుకుని ఇది చేసిన బేసిక్గా వాట్ ఈస్ ది సైకాలజీ అనేది పోలీస్ డిపార్ట్మెంట్కి తెలీదు. ఊరికనే ట్రైనింగ్ ఇస్తారు, పంపిస్తారు, కానీ సైకాలజీ సబ్జెక్ట్ అసలు లేదు. అంటే క్రిమినల్ సైకాలజీ లేదంటారా? సైకాలజీ లేదంటారా? సైకాలజీ ఆఫ్ ది పబ్లిక్. క్రిమినల్ తర్వాత ఇట్ విల్ గెయిన్ బై ఎక్స్పీరియన్స్. పబ్లిక్ సైకాలజీ కూడా మనకి తెలియదు అని అంటే ఆఫ్టర్ గెట్టింగ్ ఇన్ టు ది పోలీస్ డిపార్ట్మెంట్ ఐ లెర్న్ ఏ మోర్ సైకాలజీ ఫ్రమ్ ది పబ్లిక్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇది హస్తం, దీనికి 5 ఏళ్ళు ఉన్నాయి. P⁵ అంటే P ప్రజలు, P పొలిటీషియన్స్ ప్రజాప్రతినిధులు, P పోలీస్, ప్రెస్, P పత్రికా, P ప్రాస్టిట్యూట్. సమాజంలో ఇవన్నీ ఉన్నాయి కదా. దీన్ని ఎవరిని ఏ విధంగా ఉపయోగించుకొని నిందలేస్తారు? ఎవరికి ఏదో అనుభవాలు ఉంటే దాంట్లో చేస్తుంటాడు. బేసిక్గా పోలీస్తో ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ప్రెస్ కానీ, పొలిటీషియన్స్ కానీ, ప్రాసిక్యూటర్స్ కానీ ఉన్నారు అని అనుకున్నప్పుడు ఎవరు ఎక్కువ యూజ్ చేసుకుంటారు వీళ్ళందరినీ? పొలిటీషియన్ వాడుకుంటాడు.
పొలిటీషియన్ కాదు, ప్రజలు. ఎందుకు పొలిటీషియన్ అంటే పొలిటీషియన్ అనేవాడు కూడా ప్రజలను ఎన్నుకుంటేనేగా వచ్చేది. అవును. ప్రజలు వాడు ఎన్నుకున్న తర్వాత అరే నేను నిన్ను ఎన్నుకున్నా, నేను చేసే తప్పు నువ్వు నన్ను కాయాలి అని చెప్పి వాడి దగ్గరికి వెళ్తున్నారు. అంటే 5Pలో ఎక్కువ ఫస్ట్ పబ్లిక్ నుంచే ఏదైనా ఉద్భవించేది, తప్పు కానీ ఒప్పు కానీ ఉపయోగించుకోవడం కానీ ఏది కానీ. ఇప్పుడు వీళ్ళు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు వీళ్ళ మాట వినాలి, అవును, వినకపోతే మళ్ళీ దించేస్తారు.